ఈరోజు గుండె నిండా గుడిగంటలు స్టోరీ విషయానికి వస్తే ఇంకా మనోజ్ కోసము రోహిణి అయితే టాటూ వేయించుకుందనమాట. ఎందుకంటే అతనికి పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వడానికి కోసం అతను తాయితు పోయింది అని చెప్పి ఫీల్ అవుతున్నాడు కదా, అందుకనే తను టాటూ వేయించుకుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి తనైతే టాటూ వేయించుకుంటుంది. ఇంకా స్టోరీ విషయంలోకి పోతే ఇంకా బాలు వచ్చేసి మీనాతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడనమాట. కొంచెం కాఫీ ఇవ్వు అంటే ఇంకా 5 నిమిషాలు ఉండు అనేసి మీనా అంటుంది. 5 నిమిషాలు అంటే నేను ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పి నీతో మాట్లాడుతుంటానని చెప్పి తనతో సరదాగా మాట్లాడుతుంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ వస్తాడు. వచ్చి బాలు బాలు అని పిలుచుకుంటా వస్తాడు. ఆయన బాలు గొంతు చేంజ్ అయింది కదా, అంతకుముందు నా డబ్బింగ్ ఆర్టిస్టే బాగుంది అనిపిస్తుంది. ఈయన గొంతు ఇంకా అలవాటు పడలేదు. మనం అంటే మీరేమన్నదిగా నేను అలవాటు పడలేదు అంటే పాత గొంతు విని విని అలవాటు అయిపోయింది. ఇదేం కొత్తగా అనిపిస్తూ ఉంది ఈ గొంతు వచ్చేసి. ఇంకా అతనే పిలుచుకుంటూ వచ్చేసరికి ఏంటి రాజేష్ ఇలా వచ్చావు అంటే ఏమీ లేదు, ఒక మంచి ఆర్డర్ వచ్చింది అది చెప్పడానికే వచ్చాము. ఒక ఆమెకి ఒక లేడీ ఆవిడకేమో డ్రైవింగ్ నేర్పించాలంట, తొందరగా నేర్పించాలంట, బాగా నేర్పించాలంట అని చెప్పేసరికి తొందరగా అంటే కుదరదు, బాగా అంటే నేర్పిస్తాం కానీ తొందరగా అంటే ఎలా నేర్పించగలుగుతాము, ఇదేమన్నా వంటలాగానే ఇట చేసి అట పడేయడానికి అనేసరికి మీనాకి కోపం వస్తుంది. అదేంటది వంట అంటే అంత చీప్గా ఉంది, దాంట్లో ఎప్పుడు నీళ్ళు పోయాలా, ఎప్పుడు నేను మిల్క్ వేయాలా, ఎప్పుడు అదే వంట గురించి చెప్తుంది అనమాట. ఎప్పుడు వేయాలా, ఎప్పుడు చూడాలా, అదే కదా వంట అంటే నీకు అంత తక్కువగా ఉందా అనేసి అంటుంది. ఇంకా రాజేష్ కూడా అంటాడు, వంట అంటే అంత సులువైన పని ఏం కాదులే, అయినా కూడా ఆడవాళ్ళు చేసేది కనిపిస్తుంది కానీ వాళ్ళు బాగానే చేసుకుంటూ ఉంటారులే అని చెప్పేసి రాజేష్ కూడా మీనాకి సపోర్ట్ చేస్తాడు. ఇంకా బాలు ఉండేసి అన్న చెల్లి ఇద్దరు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారా, నేను కొంచెం సేపు మాట్లాడకుండా ఉంటే బెటర్లే అని చెప్పేసి బాలు అంటాడనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఉండేసి లేదమ్మా తన్నే పొగడతా ఉండు అంటాడు. ఆ విషయం ఎందుకు వచ్చింది అంటే ఎలా ఉందమ్మా మీ డ్రైవింగ్ స్కూల్ అంటే బాగానే ఉందన్న, మీరు ఫస్ట్ మీరే కదా బోర్డు చేసింది బాగానే ఉంది అని చెప్పేసి మీనా అంటుంది అనమాట. అనేసరికి ఇంకా బాలు ఉండి అదేంటిది మన కష్టమేం లేదా మా ఫ్రెండ్దేనా అని చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్ కూడా అంటాడు లేదులే మీనా అతనే పొగుడు లేకపోతే అతను కుళ్ళుకుంటున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇలా సరదాగా అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకున్నామంటే ఇంకా వచ్చింది ఎవరో కాదు, డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చింది చింతామణి వస్తుంది. ఇంకొచ్చేసి చింతామణి డ్రైవింగ్ కోసం అని చెప్పేసి అలా వచ్చేసరికి సరే ఇద్దరు ఉండేసి బయట నిల్చో ఉంటాడు. ఎవరు వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ వచ్చి బయట నిల్చో ఉంటే ఇంకా బాలు వచ్చి ఎందుకు నువ్వు బయట నిల్చో ఉండవు లోపలికి రావచ్చు కదా అంటే లేదు ఫామ్ తీసుకొని రా ఆమె వస్తుంది కదా అని చెప్పేసరికి ఆ లేడీ వస్తుందని చెప్పేసరికి చూస్తే చింతామణి దూరం నుంచి చూస్తాడనమాట బాలు. అట్లా చూసి ఓహో చింతామణి వచ్చిందా అని చెప్పి బయటే ఉండి లోపల మీనాకు ఫోన్ చేస్తాడు, ఒకసారి బయటికి రా ఎవరున్నారో చూడు, ఎవరు వచ్చారో చూడు నేర్చుకోవడానికి అని చెప్పి చూస్తే చింతామణి వచ్చి ఉంటుంది అనమాట డ్రైవింగ్ నేర్చుకోవడానికి. సరే ఇంకా వీళ్ళని చూసి ఆమెకి తెలీదు, ఆమె వచ్చేసి ఎవరి ఇల్లు అంటే ఇంకా రాజేష్ ఉండేసి ఇది మా ఫ్రెండ్ ఇల్లే, వాళ్ళదే, అతను లేకపోతే నేను లేను, మొత్తం వాళ్ళదే, అతను ఇంకో కారు ఉంటే కూడా నేనే డ్రైవ్ చేస్తున్నాను చెప్తాడు అనమాట. ఇంత గొప్పగా చెప్తున్నావు ఎవరు ఇంతకి దీనికి అంటేసరికి బాలు నేనే అనుకుంటా అయితే వస్తాడు. మీనా కూడా వస్తుంది, నీకు నాకు శత్రుత్వం ఏమీ లేదు కదా, కావాలంటే డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా నేర్చుకో అంటే ఇంకా చింతామణి ఉండేసి నువ్వు నా శత్రువువి, నేను ఇక్కడ పండిపోయినాను అలాంటిది 4 ప్లేస్లోకి నువ్వు వచ్చావు నన్ను పగిలిచ్చేస్తున్నావు అనేసరికి మీనా ఉండి అంటుంది నేను అలా అయితే అనుకోలేదు, నేను నా వ్యాపారం నేది నీ వ్యాపారం నేది, పోటీకి వస్తావని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, అలా వచ్చేటట్టు చేసుకునేది నువ్వే, ఎందుకు అంటే మన ఓనరు ఆ షాప్ కళ్యాణ మండపం ఓనర్ కూడా నాకే ఇస్తానని చెప్పాడు కదా ఆర్డర్లు అని చెప్పేసి మీనా అయితే మాట్లాడుతుంది. మీనాకి కుళ్ళు కుజిజం అట్లాంటివి ఏమీ లేవు. ఇంకా చింతామణి వచ్చేసి నేను ఎందుకు నేర్చుకుంటాను డ్రైవింగ్, నేను నేర్చుకోను నీ దగ్గర అని చెప్పేసి అంటుంది. అదే తన ఇష్టము. తర్వాత వచ్చేసి బాలు ఉండంటాడు నువ్వు ఖాళీగా ఉన్నట్టున్నావు కదా డ్రైవింగ్ నేర్చుకో, ఎలాగో ఆ పూల వ్యాపారం పోతుంది, మా మీనా అది చేసుకుంటుంది ఆర్డర్లన్నీ, ఖాళీగా ఉంటావు కదా డ్రైవింగ్ నేర్చుకో, డ్రైవింగ్లో ఉన్న మెలకువలన్నీ చెప్తాను, ఆ తర్వాత డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకో అని చెప్పేసి ఆమెకు చెప్తాడనమాట, చింతామణికి చెప్తాడు. దానికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేసి ఉంటారులే, దానికి ఆ చింతామణి ఉండేసి నేను అనుభవించినట్టే నువ్వు కూడా అనుభవిస్తావు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. గబగబా మీనా వచ్చి కీ పెరుకొని నేను ఈ ప్లేస్ నుంచి నేను కదలనీయకుండా చేయగలను ఏమనుకుంటున్నావో ఏమో ఖబర్దార్ అని చెప్పేసి సూపర్ చెప్తుంది మీనా వచ్చేసి. కావాలంటే నేర్చుకో, నీకు నాకు శత్రుత్వం ఏమీ లేదు, మీ ఇద్దరము డ్రైవింగ్లో పార్ట్నర్సే కానీ నేను ఎప్పుడు జోక్యం కలుగు చేసుకోను, నేర్చుకో,
ఆఖరికి సంగీతం ఎలాగో నేర్చుకుంటున్నావు కదా అలాగే నేర్చుకో, డ్యాన్స్ సంగీతం కదా డ్యాన్స్ ఎలాగో నేర్చుకుంటున్నావు కదా అలాగే నేర్చుకో అని చెప్పేసి అంటుంది. ఇంకా బాగా ఉండేసి అక్కడ నువ్వు డ్యాన్స్ కోసం పోతున్నావా ఇంకా దేనికోసమైనా పోతున్నావా నువ్వు అంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతుంది ఆవిడ చింతామణి. అదే మా వైఫ్ ఇంట్లోనే ఉండి వంట చేయాలని చెప్పి మా అమ్మ అనుకుంటుంది, దాన్ని అదునుగా తీసుకొని నువ్వు మాకే ఎసరు పెడుతున్నావా అన్నట్టయితే బాలు మాట్లాడతాడనమాట. డ్రైవింగ్ మీ దగ్గర నేను నేర్చుకోనంటే నేర్చుకోనని చెప్పేసి అయితే పోతుంది. ఇంకా మీనగర్తో పోవే నేర్చుకోపోతే పో అనుకొని సరే ఇంకా ఇష్టం పో ఇక్కడి నుంచి అని చెప్పేస్తుంది అనమాట. ఇంకా ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. ఇక ఏమైంది కదా రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వస్తుంది, నిన్ననే వచ్చేసింది కదా, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా టాటూ వేసుకునేవాడు వస్తాడనమాట. వాళ్ళ అమ్మ వచ్చి డోర్ తీసి టాటూ అని చెప్పంటే టాటూ వేయించుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పంటే రోహిణి ఉండి నేనే పిలిచాను నేను అని చెప్పేసరికి వాళ్ళమ్మ అంటుంది, మనసులో ప్రేమ అన్నది మనసులోనే ఉండాలి కానీ అయినా నువ్వు పెళ్ళైన దానివి మొగుడు చాటు వైఫ్వి ఇలాంటి పని నీకు ఎందుకు అంటే అమ్మ నేను మనోజ్ పేరే నేను టాటూ వేయించుకుంటున్నానమ్మా, అతనే కదా నా లైఫ్ లాంగ్ హస్బెండ్, అతని పేరే నేను వేయించుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది. అవన్నీ ఎందుకు మనసులో ప్రేమ ఉండాలి కానీ ఇవంతా ఎందుకు అంటే అమ్మ నీకెందుకు నువ్వు కామ్గా ఉండు అని చెప్పేసి అతనికి టాటూ వేయని చెప్తే అది ఏం పేరు వేయాలంటే లవ్ మనోజ్ పెట్టి లవ్ సింబల్ది వెయ్యి అని చెప్పేసి అంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈ అమ్మాయికి రోహిణికి సెటర్లు వేస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. ఎందుకు అంత అవసరం లేదు, ప్రేమ అనేది మనసులోనే ఉండాలి కదా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అడుగుతుంది. అయినా నా విషయం ఎవరు చెప్తారు, మీరు చెప్తే నువ్వు చెప్పాలి లేకపోతే అమ్మ చెప్పాలా, ఇంకెవరు చెప్పరు కాబట్టి నేను బయటపడను నేను అని చెప్పేసి రోహిణి చెప్తుంది. కెళ్ళాడే అమ్మ రోహిణి మాత్రమా ఆ మాట చెప్పేసరికి ఇంకా టాటూ కూడా వేస్తాడనమాట. వేసినాక వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళమ్మ చింత నొప్పి ఎలా భరించావే నువ్వు అని చెప్పేసరికి మనోజ్దే కదా పర్వాలేదులే అమ్మ, అతనికి నేను పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి తనైతే చెప్తుంది అనమాట. ఇక్కడ మనోజ్ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటాడు రోహిణి కోసము, రాలేదు. సరే అని చెప్పి ఎక్కడున్నావు అనేసి మనోజ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎక్కడున్నావో మధ్య అన్నానికి వస్తావంటే లేదు నేను పార్లర్లో ఉన్నాను, నువ్వు వెళ్ళి అన్నం పెట్టుకొని తిరుపు అంటే నేను ఒక్కడిని ఎలా పెట్టుకునేది, నాకు మీనా వడ్డించేది కదా అంటే ఓహో మీనా వడ్డించేది కాబట్టి నేను కావాలా నీకు, ఆకలేసిన పక్కన మనుషులు కూడా తెలియదు కదా, నువ్వే వడ్డించుకోపో, చిన్న పిల్లలాగా బిహేవ్ చేయబాక, నేను పార్లర్లో ఉన్నాను, నాకు చాలా పని ఉంది, నాకు రావడానికి కుదరదు అనేసి రోహిణి కూడా చెప్తుంది అనమాట. అని చెప్పేసరికి లేదు నువ్వు ఎక్కడితో కలిసి తినాలనుంది అది ఇది అని చెప్పని అంటాడు, నాకు పని ఉంది అని చెప్పంటుంది. అంతే. మనోజ్కి ఇంకొక అతను ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి లెక్కలు ఏదో చూడాలా అది రాయమని చెప్పింది, నేను మేడంని కలవడానికి పోయాను మేడం లేదు అని చెప్పేసరికి ఆమె పార్లర్లో బిజీగా ఉందిలే అని చెప్పేసి మనోజ్ అతనికి చెప్తాడు. లేదు అతని పేరు బాలాజీ అనమాట. లేదు నేను పార్లర్ దగ్గర పోయి వచ్చాను, నేను ఉదయం పలానా ప్లేస్లో ఆవిడ నేను చూశాను అనేసరికి ఏంది ఎక్కడ చూసావు అని చెప్పేసి అడుగుతాడు మనోజు. ఒక ఇంట్లో చూశాను అని చెప్పేసి అయితే చెప్తాడనమాట. అంతే. ఇంకా మనోజు వెతుక్కుంటా పోదామని చెప్పేసి పోతారు. అది కూడా ఆమె టాటూ వేయించుకుంటున్నప్పుడు అబ్బా అని చెప్పేసి అంటుంది, ఏదో జరిగిందేమో అనేసి తనైతే బయలుదేరుతాడనమాట చూడడానికి. ఆ టాటూ అయినా అటు పోవడము, ఈ మనోజ్ అయితే ఇటు రావడము. ఇక్కడ వచ్చేసి ఇంకేమో టాటూ వేయించేసుకుంటుంది, మనోజ్కి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పని అంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా సెటర్లు వేస్తూ ఉంటుంది. అతను కూడా టాటూ వేసుకున్నప్పుడు అతను కూడా ఏమో మీకు కావాలా అన్నప్పుడు రోహిణి వాళ్ళ ఫ్రెండ్ చేసి నాకొద్దు ఇలాంటి నటించడం నాకు ఉండదు, నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా డీప్లో లవ్లో ఉన్నా కూడా నేను ఇట్లాంటివి ఏమి వేయించుకోను అని చెప్పేసి తను కూడా అంటుందన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా ఆయనతో వెళ్ళిపోతాడు. మనోజ్ వచ్చి డోర్ కొట్టను, అటుపక్క నుంచి రోహిణి ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పి డోర్ తిని ఒకేసారి జరుగుతుంది. చూసి ఏంది ఇక్కడ ఉన్నావు ఏంది అనేసరికి ఇంటికి వెళ్ళి మాట చెప్తానులే అని చెప్పేసి అంటుంది. చెప్పు ఎందుకు ఇక్కడ ఉన్నావు, నన్ను లోపలికి రానివ్వా, నిన్నొక్కరినే లోపల పర్మిషనా, మీ ఇద్దరికే లోపల పర్మిషనా, నాకు లేదా అంటే ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పేసి రోహిణి అడుగుతుంది. అనుమానం కాదు, పార్లర్లో ఉన్నాను అబద్ధం చెప్పావు కదా అందుకే వచ్చాను అని చెప్పేసి మనోజ్ అంటాడు. సరే ఇంటికి పోదా పద నేను చెప్తానంటే ఇక్కడ చెప్పు అంటాడు. ఇంకా లోపల వాళ్ళ అమ్మ ఉంది, అంతలోపల వాళ్ళ ఫ్రెండ్ విద్య ఉంది కదా వాళ్ళ అమ్మని ఇలా అంటుంది. ఆమె వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆమె ఉండేసి మేమేం తప్పేం చేయట్లేదులేండి, ఆవిడ కావాలంటే లోపలికి వచ్చి చూసుకో అని చెప్పేసి అంటుంది. ఇంకా లోపలికి వచ్చే లోపల ఈ అమ్మాయి రోహిణి వచ్చి పద అని చెప్పేసి ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి ఇంటికి వెళ్ళినాక చెప్తాను పద అని చెప్పేసి ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటికి వాకిట్లోకి అడుగుతాడు, ఏమైంది చెప్పు, అక్కడ ఎందుకున్నావు, పార్లర్లో ఉన్నాను అబ్బదు ఎందుకు చెప్పావు అనేసరికి ఇంట్లోకి పోయిన తర్వాత
చెప్తుంది. అది ఇల్లు కాదు, అది టాటూ వేయించుకున్నాను అంటే, ఏం పేరు వేయించుకున్నావు, దేవుడి పేరు వేయించుకున్నావా, ఇంకెవరైనా పేరు వేయించుకున్నావా అని అడుగుతూ ఉంటాడు. లేదు నీ పేరు వేయించుకున్నా సర్ప్రైజ్ అని చెప్పి చూపిస్తే, ఇది టెంపరవరీ అంటే కాదు, పర్మనెంట్ టాటూ. నువ్వు నేను చచ్చిపోయినా కానీ సరే ఈ పేరు అట్లాగే గుర్తుండిపోతుంది, నేను దూరం అయిపోయినా సరే ఈ పేరు ఇలాగే ఉండిపోతుంది అని చెప్పేసి రోహిణి చెప్తుంది అనమాట. నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా అనేసి తన ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాడనమాట మనోజ్. వీళ్ళది కిల్లాడి ప్రేమలాగా అనిపిస్తుంది, ఇద్దరు కిల్లాడి వాళ్ళే. అయితే మనోజ్ ఒక రకంగానే, రోహిణి మహా కిల్లాడి. అమ్మో ఈ కాలం ఉండాల్సిన మనిషి ఆమె, ఈ కాలం డ్రమ్ములు గిమ్ములు ఉన్నాయి కదా ఆ కోవకు చెందిన ఆమె. కాకపోతే మనోజ్ని ఏం చేయదు అంతే, మనోజ్ అంటే ఇష్టం కాబట్టి. ఇంకా తర్వాత వచ్చేసి అవునా నాకోసం వేయించుకున్నా కదా అబ్బాయి, ఇంట్లో అందరికీ చెప్పాలి ఈ విషయం గురించి, పోదాం పదా అనేసరికి, ఎందుకు ఇది నీ గురించి కదా టాటూ వేయించుకున్నాను అని చెప్పేసి అంటుంది రోహిణి. లేదు బాలు వాళ్ళకి చెప్పాలి కదా అనేసి గబగబా కిందకి తీసుకొచ్చేసి బాలు వాళ్ళ దగ్గరికి వచ్చేసి, మేము టాటూ వేయించుకున్నది చూడు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా శృతి వండేసి, అవునా ఇది పర్మనెంటా రోహిణి, టెంపరవరీ అంటే కాదు పర్మనెంట్, సూపర్ అని చెప్పాలంటుంది. మీనా కూడా ఏమి నొప్పి ఏమీ లేదా అంటే, లేదు ఇంకేదైనా డిజైన్ అంటే నొప్పి అనిపించేదేమో, నేను మనోజ్ పేరే కదా వేయించుకుంది, నాకేమీ నొప్పి అయితే ఏమో అనిపించలేదు అని చెప్పేసి రోహిణి చెప్తుంది. ఇంకా బాలు ఉండేసి చెప్తాడు, ప్రేమ అనేది మనకు అవసరమైనప్పుడు, మనం ఆపదల్లో ఉన్నప్పుడు కలిగేది కానీ ఇలా టాటూ వల్ల కలిగేది కాదు అని చెప్తారు. అది మాత్రం సూపర్ ఎక్సలెంట్ అనిపించింది. ప్రేమ అనేది మనసులో ఉంటే చాలు, బయటికి ఇలా చూపించుకోవాలేదు అని చెప్పాడు. అది మాత్రం బాగా నచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.